నమస్కారం అండి. ఈరోజు మనం తిరుమల గోపురంపై కొలువున్న విమాన వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనం తప్పకుండా దర్శించుకునే మరో దేవుడు అక్కడ గోపురంపై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి. దర్శనం అయిపోగానే బయటకు వచ్చి కొంచెం దూరం నడవగానే ఒక దగ్గర మెట్టుపై ఎక్కి చాలామంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆ మెట్టుపై నిలబడి అక్కడ ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని భక్తితో నమస్కరిస్తూ ఉంటారు. అసలు ఆ విమాన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటి, దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి చూద్దామా మరి. విజయనగర పాలకులు తమ పాలనా కాలంలో స్వామికి అనేక బంగారు ఆభరణాలు అందజేశారు. అయితే స్వామికి తామిచ్చిన నగలు 9 మంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న సంగతి నాటి పాలకుడైన శాలవ నరసింహరాయలు దృష్టికి వచ్చింది. కోపం పట్టలేని రాజు ఆ వైష్ణవ అర్చకులను ఆలయ ప్రాంగణంలోనే కత్తితో నరికివేశాడు. ఈ ఘోరం విన్న విజయనగర రాజుల రాజగురువు వ్యాసరాయల వారు 12 ఏళ్ల పాటు పాప పరిహార క్రతువులు నిర్వహించారు. ఈ 12 ఏళ్లు స్వామివారి మూలమూర్తిని భక్తులు దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆలయంపై మూలమూర్తిని పోలిన విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని కథనం. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలేమీ లేవు. వైఖానస అర్చకుడిని బాధ్యత నుండి తొలగించడం, అతని కుమారుడు వయసులో చిన్నవాడు కావడం, ఈ మధ్య సంప్రదాయానికి చెందిన వ్యాసరాయల వారే 12 ఏళ్ల పాటు తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా బాధ్యత నెరవేర్చాడని, ఆయనే ఈ విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారని, విమాన గోపురం మీద ఉన్న వెంకటేశ్వరుడు కనుకే ఆయనకు ఆ పేరు వచ్చిందని మరొక కథనం కూడా ఉంది. ఏదేమైనా ఆ తరువాత రోజుల నుండి భక్తులు మూలమూర్తి దర్శనం కాగానే బయటకు వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ఆనంద నిలయంలోని శ్రీనివాసుడు మనోభీష్టాలను నెరవేర్చే దైవం కాగా, విమాన వెంకటేశ్వరుడు మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు. గర్భాలయం నుండి బయటకు రాగానే భక్తులు కోరినంతసేపు ఇక్కడ నిలబడి స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. తిరుమలలో ఏకమూర్తి ఆరాధనా విధానం ఉండడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్కు నివేదించిన ప్రసాదాన్ని తిరిగి విమాన వెంకటేశ్వరునికి నివేదిస్తూ ఉంటారు. 1982 సంవత్సరంలో మహా సంప్రోక్షణ సమయంలో గర్భాలయంపై ఉన్న విమాన వెంకటేశ్వరుడు స్పష్టంగా కనిపించేలా ఆయన విగ్రహం మీద వెండి మకర తోరణాన్ని పెట్టి స్వామికి గుర్తు పట్టేలా ఒక బాణం గుర్తు ఏర్పాటు చేశారు. ఇదేనండి శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్.